ఉద్రిక్తత నడుమ హైదరాబాద్ లో ఆదివారం అంతా టెన్షన్ తోనే గడిచిపోయింది. హై టెన్షన్ బ్యాక్గ్రౌండ్ లోనే ప్రతి క్షణం గడిచింది. ఉస్మానియా యూనివర్సిటీ మొదలు ట్యాంక్ బండ్ వెళ్లే ప్రతి దారిలోని ఒకటే దృశ్యం. అటు ఉద్యమకారులు, ఇటు పోలీసులు, మధ్యలో లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం వెరసి తెలంగాణ మార్చ్ కాస్త ఉద్రిక్త మార్చ్గా సాగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మీరు ఆదరిస్తే, నిజంగా మీరు అభిమానిస్తే జిల్లాకు ఒక మెగాస్టార్, గల్లీకి ఒక భాష పుట్టే శక్తి తెలంగాణ 10 జిల్లాలో ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. అందుకే నేను భారతీయుడిగా ఎంత గర్వపడతానో దానికి 1000 రెట్లు తెలంగాణ వాడిని అయినందుకే గర్వపడతాను. ఈ రోజున నాకు తెలుసు నేను తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్న నా సినిమా రిలీజ్ చేయనియరు. నేను తెలంగాణ సినిమా ఉద్యమంలో పాల్గొన్నానంటే నేను నటుని కాకముందే నాకు ఈ తెలంగాణ తల్లి జన్మనిచ్చింది. తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుందంటే మీ ముందుకు వచ్చాను. అందుకని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ కళాకారుడు, తెలంగాణ డైరెక్టర్, తెలంగాణ టెక్నీషియన్ తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా సంఘీభావం తెలపాలి. అదేవిధంగా ఉద్యమానికి సంఘీభావం తెలిపి కావాలి. లేకపోతే బిడ్డ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క హీరో సినిమా ఇక్కడ నడవవు. తెలంగాణ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ లేడు, మహేష్ బాబు ఎప్పుడు లేడు, ఎవరిని లెక్క చేయం. ఎందుకు చెప్తున్నా అంటే ఇది చివరి ఘట్టం. ఇక్కడున్న నాగమన్న ఉన్నాడు, పెద్దలు ఉన్నారు, రసోయి బాలకృష్ణ ఉన్నాడు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. నిజమే, తెలంగాణలో హీరోలు లేరు, ఒప్పుకుంటాను. కానీ తెలంగాణలో రియల్ హీరోలు లేరు, తెలంగాణలో రియల్ హీరోలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన మా శ్రీకాంత్ చారే నిజమైన హీరో. ఈ రోజున తెలంగాణ కోసం ఇంత పెద్ద ఉద్యమాన్ని ముందు నడిపిస్తున్న మా కోదండ రామయ్య నిజమైన హీరో. ఈ రోజున తెలంగాణ కోసం మీకోసం ప్రాణం తెగించి ముందు వరుసలో కూర్చున్న మా నాయకులే నిజమైన హీరోలు ఈ రోజున అని చెప్తున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడున్న నాయకులకు నా చిన్న విన్నపం ఒకటే, అన్నా ఎవరైనా మన దగ్గరకు వచ్చి దండం పెట్టాలంటే వాడి మనసులో రెండు భావాలు ఉంటాయి. ఒకటి అంటే ప్రేమ, ఇంకోటి భయము. వ్యక్తి మన దగ్గరకు వచ్చి బాగా దండ పెట్టిపోతాడు. కానీ ఈ ఆంధ్ర నా కొడుకులకి మనమంటే ప్రేమ లేదు, మనమంటే భయము లేదు. అందుకని చెప్తున్నాను, అన్న ఈ నా కొడుకులకు తెలంగాణ వాడు కనబట్ట, తెలంగాణ పేరు వినబట్ట, తెలంగాణ నినాదం వినబట్ట ఒక్కొక్క నా కొడుకు ఒక్కొక్కడికి తెలంగాణ వాడి భయం ఎంతో తెలియదు. వాడికి చూపిస్తాం మన భయాన్ని. గ్రాములు లెక్కన, కిలోలు లెక్కన కాదు, టన్నుల లెక్కన చూపిస్తాం. భయం తెలంగాణ వాడి పేరు వినవట, తెలంగాణ జెండా కనబడతా ఉచ్చవాలని నా కొడుకులకు చెప్తున్నాను. ఆ సందర్భంగా తెలంగాణ వచ్చేవాడికి ఇక్కడ కదలం, మన ప్రాణాలైనా సరే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకొని సినిమాలో నటించాం. అందుకని చెప్పేసి తెలంగాణ వచ్చే వరకు మీరు ఆంధ్ర వాళ్ళ సినిమాలు బహిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. నెక్లెస్ రోడ్ లోని టీ మార్చ్ సభా ప్రాంగణంలో మా ప్రతినిధి చైతన్య ఉన్నారు. మరింత సమాచారం అందించేందుకు చైతన్య, ఏం జరుగుతోంది అక్కడ? ఇక్కడ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కోదండరాం ప్రకటించారు. ఈ రోజుకి మనం ఇక్కడే ఉంటున్నామని తెలంగాణ ఉద్దేశించి దాదాపు 5 నిమిషాలు మాట్లాడారు. 3 డిమాండ్లు ప్రభుత్వానికి అందరూ వక్తలందరూ కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే పోలీసులు మోహరించే ఉన్నారు. ఏ క్షణంలోనైనా వారు దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఉదయం నుంచి చూస్తే చాలా పెద్ద సంఖ్యలో ఉదయం హాజరైన సాయంత్రం 7 గంటల వరకు, 8 గంటల వరకు ఇక్కడే ఉండాలి అనే అంశాన్ని ప్రకటించకపోవడంతో చాలా మంది ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. తిరిగి రావాలని సందేశాలు పంపుతున్నా కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. సభ మాత్రం కొనసాగుతుంది. ఎన్ని గంటల వరకు సాగుతుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ, ఒక స్పష్టత లేకపోయినా కోదండరాం మాత్రం తెలంగాణ రోడ్ మ్యాప్ ప్రకటించేంత వరకు ఇక్కడే ఉంటామని ప్రకటించారు. జేఏసీ నాయకులు ఏమైనా అరేంజ్మెంట్స్ చేస్తున్నారా? ఇంత మందిని ఒక నైట్ మొత్తం అక్కడే ఉంచాలి అంటే ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు లేవని చెప్పాలి. కాబట్టి కోదండరాం ఏర్పాట్ల గురించి మాట్లాడినప్పుడు అంటే ఇక్కడ నీళ్లు అందిస్తాము, భోజనం కూడా అందిస్తాము అని చెప్పారు. అంతకుముందు కోదండరాం ఒక మాట చెప్పారు,
తెలంగాణ మార్చి ప్రకటించిన రోజే ఏర్పాట్లన్నీ కూడా వచ్చేవారే చేసుకోవాలని చెప్పాం కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయలేదని చెప్తున్నారు. అది కూడా ప్రభుత్వం చాలా చివరి నిమిషంలో అనుమతి ఇచ్చింది కాబట్టి ఏర్పాట్లు చేయలేకపోయామని కూడా కోదండరాం చెప్తున్నారు. రైట్, ఈ టీం మార్చ్ సమయంలో ఏవైతే విధ్వంసం జరిగిందో దాని గురించి కోదండరాం ఏమన్నారు చైతన్య?